గత రాష్ట్ర ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని వేములవాడ నియోజకవర్గ ప్రజలను మోసం చేసిన మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుకి హైకోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిదని చంద్రుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతపల్లి రామస్వామి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తప్పుడు ధృవపత్రాలతో పౌరసత్వం సృష్టించుకుని గత 15 సంవత్సరాలు ఎమ్మెల్యే పదవిని అనుభవించిన చెన్నమనేని రమేష్ బాబుకి 30 లక్షల జరిమానా విధించడం ప్రస్తుత ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్తో పాటు ఈ ప్రాంత ప్రజల విజయమని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే గత 15 సంవత్సరాలుగా చట్టాలపై నమ్మకంతో చేసిన పోరాటానికి ప్రతిఫలం దక్కిందని, ఆలస్యంగానైనా తప్పు చేసిన వారికి శిక్ష పడుతుందని రుజువైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గొట్టె ప్రభాకర్, పులి సత్యం, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు న్యాత నవీన్, మండల అధ్యక్షులు బాలు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ తీర్పు ద్వారా మరి ప్రజల్లో చట్టంపై ఒక గౌరవాన్ని పెంపొందే విధంగా మరి ఆ తీర్పు ఉంది. 2009 నుంచి మరి రమేష్ బాబు ఈ భారతదేశ పౌరుడే కాదు, భారతదేశ పౌరుడు కానప్పుడు మరి ఎన్నికల్లో నిలబడేటువంటి నైతిక అర్హత లేదు అనేటువంటి విషయాన్ని అప్పుడు ఉన్నటువంటి ఆయన మీద పోటీ చేసినటువంటి పెద్దలు మా నాయకుడు ఆది శ్రీనివాస్ గారు మరి కోర్టు ద్వారా పత్రికల ద్వారా ప్రజలందరికీ కూడా వివరించినప్పటికీ కూడా రమేష్ బాబు తప్పుడు డాక్యుమెంట్లు పెట్టి తప్పుడు విధానంలో పాస్పోర్ట్ పొంది ఈ ప్రాంత ప్రజలను మోసం చేసి మరి ఎమ్మెల్యేగా గెలుపొంది ఈ ప్రాంత ప్రజలను వంచినందుకు గాను మరి ఈరోజు కోర్టు తీర్పు చెంపబెట్టుగా మేము భావిస్తున్నాం. రమేష్ బాబుకే కాదు, మరి రమేష్ బాబు వెంట ఉన్నటువంటి అనుచరణ వర్గానికి కూడా ఒక పెద్ద చెంపపెట్టుగానే మేము భావిస్తా ఉన్నాం. ఇప్పటికైనా రమేష్ బాబు ఏములవాడకు వచ్చి ఆ గుడి ముందు భగవంతుని సాక్షిగా ఈ నియోజకవర్గ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. వారు చేసినటువంటి తప్పు అప్పుడు గానీ మరి ప్రాయశ్చితం కాదని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాల్పంచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామస్వామి, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నవీన్ గారు, మరి నూతనంగా ఎన్నిక కాబట్టినటువంటి ఏఎంసీ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు మాజీ శాసనసభ్యులు రమేష్ చెన్నమనేని గారు గత 15 సంవత్సరాలుగా అతడు ఈ భారతదేశ పౌరుడు కాదని పెద్దలు ఆది శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఈ యొక్క ప్రాంతం నుండి కోర్టును ఆశ్రయించి వాస్తవంగా అతడు ఈ యొక్క ప్రాంతం వాడు కాడు, దయచేసి ప్రజలందరూ గమనించాలి, అతనిపై కోర్టులో కేసు కూడా నడుస్తుందన్న క్రమంలో ఈ యొక్క ప్రాంత ప్రజలు అతనిని నమ్మి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీరు ఎట్టి పరిస్థితిలో తప్పుదో పట్టించవద్దని ఎన్నిసార్లు కూడా మేము చెప్పినా వినటువంటి ఈ యొక్క ప్రాంత ప్రజలు ఈ రోజు వాస్తవం తెలిసింది. నిజంగా ఈ రోజు రమేష్ చెన్నమనేని గారికి 30 లక్షల రూపాయల కోర్టు శిక్ష వేయడాన్ని ఈ యొక్క నియోజకవర్గ ప్రజలందరి విజయంగా మేము భావిస్తా ఉన్నాం. వాస్తవంగా చట్టాలపై పూర్తిగా నమ్మినటువంటి పెద్దలు ఆది శ్రీనివాస్ గారు ఏ ఒక్క రోజు కూడా అదరకుండా బేరకుండా ఓవైపు న్యాయస్థానంలో పోరాటం, మరోవైపు ప్రజా అభివృద్దిపై ఉన్నటువంటి ఈ నాయకుడు ఈ రోజు వాస్తవంగా ఈ ప్రజాపాలనలో ఈ తీర్పు రావడాన్ని చంద్రుర్తి మండలందరి విజయంగా భావిస్తూ రానున్న రోజులు కూడా రమేష్ చెన్నమనేని గారికి ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి రాజరాజస్వామి సాక్షిగా వారు వచ్చి వారి నాయకత్వం అంతా కూడా ముక్కు నెలకు రావాల్సిందిగా చంద్రుర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం.